వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల 12వ పిఆర్సీపై తాజా సమాచారం, ఎన్నికల హామీల అమలుకు చర్యలు, ఉద్యోగ సంఘాలతో సమావేశం. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 12వ పిఆర్సీపై తాజా సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు 12వ పిఆర్సీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉంది. ఈ అంశంపై కదలిక ప్రారంభమైందని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు ఒక శుభవార్తను అందించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యల్ని చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉద్యోగ సంఘాల సమావేశం. ఈ నెల చివరి వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారితో చర్చలు జరపనున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓల సంఘం స్వయంగా వెల్లడించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓల సంఘం శుక్రవారం చంద్రబాబు నాయుడు తోటి సమావేశం అయితే కావడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, 11వ పిఆర్సీ బకాయిలు, 2018 నుంచి ఉన్నటువంటి డిఆర్ బకాయిల్ని, అదేవిధంగా ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంటు, 12వ పిఆర్సీ కమిషన్ని వెంటనే నియమించడం, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ని వెంటనే ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని, బహుళ సంఘాల సభ్యత్వాలను రద్దు చేయాలని కూడా తెలిపాయి. ఇక 12వ పిఆర్సీ అమలు వలన లాభాలు చూసినట్లయితే ఉద్యోగులకు, పెన్షన్లకు అనేక ప్రయోజనాలు అయితే చేకూరుతాయి. వేతన సవరణ సంఘం సిఫార్సులను ప్రభుత్వం ఆమోదిస్తే ఉద్యోగుల జీతాలు కూడా పెరుగుతాయి. 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 68ని విడుదల చేసింది. దీని ద్వారా ఉద్యోగులకు వేతన సవరణ జరగనుంది. 2023 జూలై నాటికి డిఏ ఎంత ఉంటే అంత తీసుకొచ్చి బేసిక్లు కలుపుతారు. ఇందులో ఫిట్మెంట్ అనేది చాలా కీలకం. దీన్ని కూడా నిర్ణయించి దాన్ని కూడా బేసిక్లో కలుపుతారు. ఇక పెన్షన్లకు అదనపు ప్రయోజనాలు. పెన్షన్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ వర్తిస్తుంది. ఇది కొత్త బేసిక్ పే ఆధారంగా లభిస్తుంది. 70 సంవత్సరాల పైబడిన రిటైర్డ్ ఉద్యోగులకు ఇది అందుబాటులో ఉంటుంది. డిఏ రేటు మరియు టీఏ రేటు కూడా పెరుగుతాయి. పే స్కేల్స్ కూడా మారుతాయి. ఇక ఈ విధంగా చూసినట్లయితే ప్రభుత్వం ఇప్పటి వరకు 6,200 కోట్ల రూపాయలైతే ఉద్యోగ పెన్షన్లకి జమ చేస్తుంది. ఈ విడతలో చెల్లింపులు పోను. ఇక మిగతా పెండింగ్ బిల్లులు ఏమన్నా ఉన్నట్లయితే వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ సరెండర్ లీవ్లు మరియు పిఆర్సీ అరియర్లు, అవి 10,000 కోట్ల దాకా ఉన్నాయి. వీటిని అదేవిధంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏ అరియర్లు, పెన్షన్లకు రావాల్సిన డిఆర్ అరియర్లు 9,000 కోట్ల దాకా ఇంకా పెండింగ్లు అయితే ఉన్నాయి. వీటితో పాటుగా ఈ పిఆర్సీ అరియర్స్ వీటన్నిటిని కూడా రాబోయేటువంటి విడతలో చెల్లిస్తామన్నట్లుగా ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం.